నమస్తే, నేను లక్ష్మణ్. జగన్మోహన్ రెడ్డి గారి తిరుపతి వేదికగా చాలా బాగా మాట్లాడారు. ఆయన ఇండియా టుడే నిర్వహించిన ఇంటర్వ్యూలో నాడు నేడు కింద విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఇచ్చాను, నాడు నేడు కింద ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, విద్యార్థులకు ఓట్లు లేకపోయినా కానీ, పిల్లలు కదా ఓట్లు లేకపోయినా కానీ గత ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలను ఏం పట్టించుకోలేదు. నేను వచ్చిన తర్వాత వాళ్ళకి ఓట్లు లేకపోయినా కానీ ప్రభుత్వ పాఠశాలలకి పెద్దపీట వేస్తూ వాటిని అభివృద్ధి చేశాను, నాడు నేడు కింద 1000 కోట్లు ఖర్చు పెట్టా అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఆ దాంట్లో ఎటువంటి ఆంతర్యాలు ఉన్నాయి? అసలు నిజంగా ఆ విధంగా అభివృద్ధి జరిగిందా? ప్రభుత్వ పాఠశాలలో ఆ స్థాయిలో అభివృద్ధి చెందితే డ్రాప్ అవుట్స్ ఎందుకు ఉంటున్నాయి? ఇప్పుడు ఎయిడెడ్ పాఠశాలలు నిర్వీర్యం కావడానికి ఎందుకు దోహదపడ్డాయి? ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్టు అజయ్ అమృత్ ఉన్నాడు. మనతో మాట్లాడడానికి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తిరుపతిలో చాలా బాగా మాట్లాడారు. నాడు నేడు కింద ఎంతో పెద్ద విద్యకు చాలా పెద్దపీట వేశారని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు. నిజంగా విద్యకి అంత పెద్దపీట వేశారా? నిజంగా విద్యలో అభివృద్ధి జరిగిందంటారా? విద్యలో అభివృద్ధి జరిగిన దానికంటే కూడా డిస్ట్రక్షన్ జరిగింది ఎక్కువ. మీరు ఇంతకుముందే చెప్పారు, నాడు నేడు స్కూల్స్ ద్వారా అభివృద్ధి చేసిన స్కూల్స్ కొన్ని అయితే, మూసేసిన స్కూల్స్ ఎక్కువ. సో అభివృద్ధి కావాల్సిన స్కూల్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో వీరు ప్రచారం చేసుకునేవి కొన్ని మాత్రమే. సో అవి మనం గమనించాలి. ఇంకొకటి ఏంటంటే, ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో టీచర్లు చాలా మంది రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది గుండె జబ్బులతోనో లేకపోతే ఇంకేదో కారణాలతో, ఆరోగ్య సమస్యలతో మరణించిన వాళ్ళు ఉంటారు. మరి వీరి ప్లేస్లో కొత్త డిఎస్సి ద్వారా కానీ ఏదన్నా రిక్రూట్మెంట్ చేసి వారి ప్లేస్లో టీచర్లు నియమించిన ప్రక్రియ ఏమైనా ఉందా? టీచర్లు లేకపోతే పిల్లలకి ఎవరు పాఠాలు చెప్తారు? కొడాలి నాని కానీ లేకపోతే రోజా వచ్చి బూతులు చెప్తారా? సో టీచర్ల నియామకం అయితే జరగలేదు. ఇంకోటి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేవాడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ గంజాయి వినియోగాన్ని అరికట్టేవాడు. ఇప్పుడు గంజాయి విచ్చలవిడిగా మన రాష్ట్రంలో దొరుకుతుంది. కాలేజీల్లోనే కాదు, స్కూల్ పిల్లలకు కూడా దొరుకుతుంది. స్కూల్ పిల్లలు దానికి అడిక్ట్ అయిన పరిస్థితులు కూడా మనకు కనిపిస్తుంది. మరి పిల్లల మీద అంతా, వారి భవిష్యత్తు మీద అంత ప్రేమ ఉన్న వాళ్ళైతే ఈ గంజాయిని అరికట్టాలి కదా. గంజాయి స్మగ్లర్ని, గంజాయి డాన్ని ఆయన అనంతబాబుని ఆయన వెనకేసుకొని తిరుగుతూ ఉంటాడు కదా. మరి ఆ విధంగా చూసుకుంటే పిల్లల భవిష్యత్తు గురించి కూడా చూసుకోవాలంటే మన స్కూల్స్ బాగు చేస్తే, వారికి విద్యను అందిస్తే సరిపోదు కదా. ఆయన ఈయన వర్షంలోనే ఒకవేళ బాగా విద్యను అందిస్తాడు అనుకుందాం. మరి వారు చదువుకున్న తర్వాత వారు ఎక్కడ జాబ్ చేసుకోవాలి? ఒక ఇండస్ట్రీస్ తీసుకురావాలి కదా. మరి ఇండస్ట్రీస్ తీసుకురాకపోగా ఉన్న ఇండస్ట్రీస్ని కూడా ఎందుకు తరిమేస్తున్నారు? ఆయనకి నిజంగా అంత ప్రేమ ఉంటే అన్ని పారిశ్రామికవేత్తల కాళ్ళ వేళ్ళ పట్టుకొని మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, ఇండస్ట్రీ స్థాపించండి అని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటాడు. వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కాళ్ళ వేళ్ళ పట్టుకొని వెళ్ళొద్దని చెప్పేసి ఆడుకుంటాడు. కానీ ఈయన బలవంతంగా తరిమేస్తున్న పరిస్థితి, ఒక ఇండస్ట్రీ కూడా తీసుకురాని పరిస్థితి. మొన్న దావోస్లో ఆయన వెళ్ళలేదు. మొన్న సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. పక్క రాష్ట్రంలో కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి వెళ్ళారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు? అంటే ఈయనకి పిల్లల భవిష్యత్తు మీద ఎటువంటి ప్రేమ లేదు, అంత అబద్ధం అనమాట. సో ఇప్పుడు ఈయన చెప్పేది ఏదైతే ఉందో పిల్లల భవిష్యత్తు కోసం అనేది ఏదైతే ఉందో అది అబద్ధం. పిల్లలకి ఓటు లేకపోయినా కానీ నేను నిజంగా చేస్తాను అనేది కూడా ఎంత అబద్ధం అంటే, మీరు దీని గురించి ఎక్కడ మాట్లాడాలంటే ముందుగా ఆయన కళ గురించి ఒకటి మనం చర్చించుకోవాలి. ఆయన కళ ఏంటంటే 30 ఏళ్ళు సీఎంగా ఉండాలనేది ఆ కళ అనమాట. సో అందులో భాగంగా ఇప్పటి నుంచి ఆయన ఓటర్లను తయారు చేసుకుంటున్నాడు అనమాట. ఇందులో భాగంగానే స్కూల్స్ని అభివృద్ధి చేయడం అనేది ఏదైతే సొల్లు ఇదంతా ప్రచారం ఉందో, ఆయన చేసింది ఏముందండి, స్కూల్స్కి పిల్లలకు కావాల్సింది ఏంటి? మంచి టీచర్లు కావాలి, మంచి సిలబస్ కావాలి, అది చెప్పడానికి సరైన ప్రణాళిక అనేది ఉండాలి. ఇక్కడ ఏం సంస్కరణ లేకుండా ఓన్లీ రంగులు వేసేసి, బెంచ్లు వేసేసి, రంగులు బెంచ్లు వేసి చిక్కీలు ఇస్తాయి, సంస్కరణలు అవుతుందా? వారు బాగా చదివేస్తారా? సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? సో అక్కడ చూస్తే ఈయన ప్రచారం యావ అనేది ఎక్కువ అవుతుంది. చిక్కీల మీద ఆయన ఫోటో వేసుకుంటాడు, బెల్ట్ మీద ఆయన ఫోటో వేసుకుంటాడు, బ్యాగ్ మీద ఆయన ఫోటో వేసుకుంటాడు. జగనన్న అమ్మఒడు అని చెప్పేసి ప్రతిసారి తల్లుల్ని పిలిచేసి స్కూల్స్లో వాళ్ళతో మీటింగ్లు పెడుతూ ఉంటాడు, ఎంతో ప్రచారం చేసుకుంటాడు. కాలేజీలకి కట్టాల్సిన ఫీజులు కూడా తల్లుల అకౌంట్లు వేస్తాడు. అంటే నేను మాత్రమే మిమ్మల్ని చదివిస్తున్నాను, నేను లేకపోతే మీకు చదివే లేదు, చదివించేవాడు లేడు అనే విధంగా ఆయన ప్రచారం చేసుకుంటూ పిల్లల్లో ఆయన హీరోలాగా ఆయన అభిమానం పొందాలని చెప్పేసి ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక, ఆఖరి గుడ్డు మీద కూడా తన ఫోటో, తన బొమ్మ వేసుకుంటున్నాడు అండి. అంత దుర్మార్గం అంటే ఆయన ఏంటంటే ఇప్పటి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా ఓటర్లను తయారు చేసుకుంటున్న పరిస్థితి. అంతేగాని ఆయన నిజంగా పిల్లల మీద ప్రేమతో ఏమీ చేయట్లేదు. ఆయన 30 ఏళ్ల కళ కోసం అది మీరు చూడండి. పిల్లలకి ఎక్కువగా చాలామంది గమనిస్తే పిల్లలు చాలామంది పవన్ కళ్యాణ్కి అభిమానులుగా ఉంటారు. సో ఆయన ఈ అభిమానుల్ని తన వైపు తిప్పుకోవడం కోసం పవన్ అభిమానుల్ని స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమంటున్నాడు, 3 పెళ్ళిళ్ళు ఇదని చెప్పేసి పవన్ కళ్యాణ్ మీద విమర్శిస్తాడు. లేకపోతే స్కూల్కి వెళ్ళి ఆ విమర్శలు చేయాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఏమంటున్నాడంటే ఆయన
పిల్లల నుంచి ఆయన వైపు తన అభిమానులుగా మార్చుకొని ఓటు బ్యాంకుని తయారు చేసుకునే ప్రణాళిక భాగం అనమాట ఇది. సో అదే రియలీ 2019లో అన్ని వేదికలపైన మెగా డిఎస్సి ఇస్తాను, 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తానని చెప్పన్నాడు. వచ్చిన తర్వాత 14,000 పోస్టులు ఇంకా మాకు ఎక్సెస్ ఉన్నాయి, వాటిని ఎట్లా తొలగించాలి, ఎలా షఫ్లింగ్ చేయాలని ఆలోచిస్తున్నాము, డిఎస్సి లేదని చెప్పాడు. మళ్ళీ ఎలక్షన్ ముందు డిఎస్సి ఇవ్వబోతున్నా అని చెప్పి వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఎందుకు ఇంత డ్రామాలు? అదేనండి, ఎలక్షన్ ముందు వాళ్ళకేంటంటే ప్రభుత్వం దగ్గర జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు ముందు. ఏదైతే నాడు నేడు ద్వారా ఏదైతే అభివృద్ధి చేసిందో అది కొన్నే. సో ఈ డబ్బులు లేవు కాబట్టి జీతాలు ఇవ్వడానికి కొత్తగా నియమిస్తే కూడా వారికి జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ముందు ఆర్థిక సంఘం నుంచి కూడా వారి నుంచి అప్రూవల్ రావాలి కొత్తగా ఏదైనా రిక్రూట్మెంట్ జరగాలంటే. ఇక్కడ మనకు రెవెన్యూ జనరేట్ చేసింది లేదు, ఆదాయాన్ని సృష్టించింది లేదు. కేవలం అప్పుల మీద ధరలు పెంచి పన్నులు పెంచిన దాని మీద వచ్చిన డబ్బుల్ని కూడా ఈ పిల్లల కోసం కూడా లేకపోతే ఉద్యోగస్తుల కోసం ఖర్చు పెట్టకుండా మళ్ళీ ఎవరి దగ్గర నుంచి అయితే ఈ పనులు పీకిస్తున్నాడు మళ్ళీ వాళ్ళకే పథకాల రూపాయలు ఇచ్చేస్తారు కాబట్టి సో ఇక్కడేం జరగట్లేదు. సో ఆ విధంగా చూసుకుంటే మెగా డిఎస్సి తీయటం కానీ లేకపోతే ఇంకేదన్నా డిఎస్సి ద్వారా టీచర్ని నియమించడం కానీ జరగని పని. ఆయనకి చేతకాక ఈ రకరకాలుగా చెప్తూ ఆల్రెడీ 14,000 మంది ఎక్కువ మంది ఉన్నారని చెప్పి ఒకసారి వారిని తొలగించాలని చెప్పేసి ఒకసారి మళ్ళీ మెగా డిఎస్సి రిలీజ్ చేస్తాను, సంక్రాంతి తర్వాత చేస్తున్నారు. ఏది సంక్రాంతి అయిపోయి 10 రోజులు అవుతుంది, ఇంకెప్పుడు చేస్తారు ఇంకా? సో చూసుకుంటే అక్కడ ఏమీ జరగదు. ముందు ఆయనకి నిజంగా పిల్లల మీద ప్రేమ ఉంటే ఈ పథకాలు ఏదో ఒకటి తగ్గించి కనీసం ఈ జీతాలు ఇచ్చే విధంగా కొత్త వారికి నియామకాలు చేసేవారు, టీచర్లు నియమించేవారు. ఇప్పుడు మనం అది చూసుకుంటే కూడా ఆంధ్రప్రదేశ్లో 7 పాఠశాలలు మొత్తం నిర్వీర్యమైన పరిస్థితి. వాళ్ళని మూసేసేసి వాళ్ళ ఆస్తులు లాక్కోవాలని, లేదంటే అక్కడ ఉన్న ఉపాధ్యాయుల్ని అంటే ఒక విధంగా డైరెక్ట్గా బెదిరింపే, అక్కడ ఉన్న ఉపాధ్యాయులు మేము తీసేసుకుంటాం, మేము ప్రభుత్వ జీతాలు ఇస్తే మీరు మెయింటైన్ చేయడం, మేము చెప్పేట్టు వినాలి అని చెప్పి ఒక నిబంధనలు తీసుకొచ్చి 7 మొత్తాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి. ఇప్పుడు పిల్లలు కౌంట్ తక్కువగా ఉంటుంది 7 మొత్తం మూసేసుకొని మీరు ప్రైవేట్ సంస్థలుగా మారండి అంటారు. ఇది సంస్కరణ అంటారా? పేద విద్యార్థుల మీద భారం కాదా? అదే పేద విద్యార్థులకి స్కూళ్ళు విద్యను దూరం చేయటమే ప్రణాళికలో భాగంగానే ఏదైతే నేను ఇంతకుముందు చెప్పానో జీతాలు ఇవ్వలేని పరిస్థితి కాబట్టి ఆ టీచర్ల సంఖ్యను కుదించడం కోసం ఆ మెయింటెనెన్స్ చేయలేక ఇందులో భాగంగా చేస్తున్న పరిస్థితి. ఈ ఎయిడెడ్ స్కూల్స్ని మూసేయడం వల్ల చాలామంది ప్రైవేట్ స్కూల్స్కే మళ్ళీ వెళ్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తే ఉంది నాడు నేడు ద్వారా ఏదో అమ్మఒడి పథకం ద్వారా ఇచ్చే లబ్ధిదారులు కూడా తగ్గుతారు. ఇటువంటి రకరకాలుగా చేస్తున్న పరిస్థితి అయితే ఇది, అంతేగాని వేరే ఏం కాదు. రేపు నెక్స్ట్ గెలిస్తే ఈ ప్రైవేట్ పాఠశాలకు కూడా తీసేస్తారు. ఇంతకుముందు అమ్మఒడి ఇస్తున్నాడు కదా, అది తీసేసి కేవలం ఒకరికి ఇస్తారు. ఆ 13,000 కూడా రేపు వచ్చి 10,000 ఇస్తారు. సో ఇదంతా భారం తగ్గించుకోవడం కోసం, అంటే చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడంలో భాగంగా చేస్తున్న పరిస్థితి అని మనం చెప్పుకోవచ్చు. ఇది మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక డ్రామా, 30 సంవత్సరాల యొక్క సుదీర్ఘ రాజకీయం ఇప్పుడు నుంచే విత్తనాలు వేసుకొని అంటే విద్యార్థులుగా ఉన్న వీళ్ళందరికీ కొత్త హంగులు చూపించి స్కూల్స్లో వాళ్ళ మెదడుల్లో జగనన్న అని చెప్పి జగన్మామయ్య అని చెప్పి చెప్పించుకోవడానికి తప్ప ఇది ప్రచార ఆర్భటం తప్ప కానీ విద్యాశాఖలో సమూలమైన సంస్కరణలు అయితే కావు అన్నది మనకి ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్అవుట్స్ చూసుకున్నా కానీ, తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య చూసుకున్నా కానీ, మరోవైపు 7 నిర్వీర్యమైపోతున్న అంశాలు కూడా చూసుకుంటే మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు యొక్క విద్యా సంస్థల యొక్క విధానాలు అట్టర్ ఫ్లాప్ అయ్యి ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఆయన ఇంటర్వ్యూలో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని విశ్లేషణ ద్వారా అర్థమవుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.